ఇది ఇంటి విషయంలోనే కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, పిల్లల విషయం, తమ బిడ్డల్ని అవతలి వాళ్ళ పిల్లలతో పోలుస్తారు కొంతమంది. వాడంత చదువు చదివాడు, వాడు అన్నిట్లో ఫస్టే, ఈడి దరిద్రం ఏందో, ఈడి కర్మ ఏందో, ఈడు ఎట్లా తెచ్చాడు, ఈడు అట్లా తెచ్చాడని నీ బిడ్డను నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు ఇతరులతో పోల్చి. వాడి ఎదిగిన వాతావరణం, వాడి ఐడియాలజీ, నీ బిడ్డ ఐడియాలజీ ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఒకవేళ వాడు అన్ని చదివి రేపు ఫైనల్లో వాడు ఒట్టి పాత్రగా మిగలొచ్చు. పనికిమాలాడు అనుకున్న నీ బిడ్డే రేపు గొప్పవాడు కావచ్చు, నా దేవుడి చిత్తం అయితే. అవునా? ఎందుకు గందరగోళం అయిపోవాలి? దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని నీ ఫ్యూచర్ని ఆయన బ్లెస్ చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు.